హాయ్ అండి. హలో అందరికీ. ఈ వీడియో ఏంటంటే పిల్లలకు లంచ్ బాక్స్ రెసిపీస్ 1 వీక్ లంచ్ బాక్స్ రెసిపీస్ వీడియోస్ అయితే పెడతాను. ఇప్పటికి కర్రీ వండి పెడితే ఇంట్రెస్ట్‌గా పిల్లలు తినరు. అట్లనే మనకి ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు కూడా తొందరగా ఒకవేళ వంట చేయాలి, పిల్లలకి బాక్స్ పెట్టాలి అనుకుంటే తొందరగా చేసేయొచ్చు ఇవి. ఇందులో అయితే ఒక 4 రెసిపీస్ చూపిస్తాను. నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇంకో 4 రెసిపీస్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏంటంటే పెరుగు కర్డ్ రైస్ అంతా అట్లా అనుకొని మొత్తం అందులో పెరిగేసి సాల్ట్ వేసి వాటర్ వేసి అంతా కలుపుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసిన ఆనియన్స్ అన్నంలోనే కలుపుకోండి. ఇట్లా పోపుకి వేయకుండా అన్నంలోనే కలుపుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ వేసి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే కర్డ్ రైస్ రెడీ అయిపోద్ది. ఈ కర్డ్ రైస్ తొందరగా చేసుకోవచ్చు. ఇంట్లో కర్డ్ ఉంటే మాత్రం జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది. పిల్లలు కొంచెం వేరే టేస్ట్ కూడా అనిపిస్తుంది పిల్లలకి. మనం కర్డ్ కలిపి ఉట్టి ఇచ్చిన దానికంటే ఇట్లా పోబెట్టిస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, పిల్లలు తింటారు, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే పుదీనా రైస్. ఒక 2 పుదీనా కట్టలు ఇంట్లో ఉంటే వాటిని అంతా ఇట్లా ఆకులు ఉంచుకొని ఫ్రెష్గా అయితే ఒక 2 సార్లు కడిగిన తర్వాత మిక్సీలో వేసి పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి చుంచి ఇందులో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని అయితే మిక్సీ పట్టిన. మిర్చి అయితే ఎక్కువ వేసుకోకండి. ఇప్పుడు వేస్తున్నాను కాబట్టి పోపుకి వేయొద్దు. ఇక ఎక్కువ స్పైసీగా ఉంటే కూడా పిల్లలు తినరు, కారం ఉంటాయి కాబట్టి నేనైతే మా పిల్లలు ఎట్లా తింటారో అట్లనే చేస్తా. ఆ పుదీనా మిర్చి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకొని అది పక్కకు పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే ఆ మసాలాలు వేసుకోండి. నేనైతే సాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు నా దగ్గర ఉన్న మసాలాలన్నీ అయితే వేసిన తర్వాత కొంచెం కల్యమాకు వేసిన, ఆనియన్స్, నా దగ్గర జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేసిన. మీ దగ్గర జీడిపప్పు ఉంటే వేయండి, లేకుంటే స్కిప్ చేసేసేయండి. వేయకున్నా ఏం కాదు, టేస్ట్గానే ఉంటుంది. నా దగ్గర ఉంది వేద్దామని అయితే వేసిన. పిల్లలు కొంచెం ఇవి కూడా వేసినావా మమ్మీ అంటారు అనేసి అయితే వేసినాను. మీకు దగ్గర ఉంటే వేసుకోండి, లేకుంటే అది స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఆనియన్స్ అలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం పసుపు, ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచి వేసుకోండి. ఇందులో ఒక టమాటా కూడా కట్ చేసి వేసిన. నేను కొంచెం ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసి వేసిన. ఊరికే అట్లా కాకుండా కొంచెం కలర్గా కనపడితే రైస్ పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు మా చిన్నోడు అనేసి అయితే ఒక టమాటా కట్ చేసి వేసిన. ఉంటే వేసుకోండి, లేకుంటే అది కూడా స్కిప్ చేసేసేయండి. ఇట్లా టమాటా వేసి కొంచెం సాల్ట్ వేసి కొద్దిగా టమాటా మెత్తగైన తర్వాత ఈ మిక్సీ పట్టిన పుదీనా అయితే ఇందులో వేసిన. వాటర్ పోయి పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఉంచండి. అంటే ఒక 5 మినిట్స్ ఇట్లా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచండి. పచ్చివాసన అంతా పోతుంది, కొంచెం ఆ వాటర్ కూడా అంతా పోతుంది. ఆ పోయిన తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ రైస్ నానబెట్టుకునే రైస్ ఇందులో వేసి తగినన్ని వాటర్ తీసుకోండి. మీ రైస్కి తగ్గట్టు వాటర్ తీసుకొని సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు. సాల్ట్ వేస్తేనే టేస్టీగా ఉంటుంది రైస్. సాల్ట్ స్కిప్ అయిందనుకో కొంచెం టేస్టీగా అనిపించదు. మళ్ళీ ఇందులోకి ఏదో ఒకటి రసం ఏదో ఒకటి యాడ్ చేయాల్సి వస్తుంది. వాటర్ పోసి సాల్ట్ వేసి మూత పెట్టేయండి. జస్ట్ ఒక 20 మినిట్స్లో అయితే పుదీనా రైస్ అయిపోద్ది. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనా రైస్ని ఇంకా వేరేలా కూడా చేస్తారు చాలామంది, బట్ నేను అట్లా చేయను, ఇట్లనే చేస్తా. అన్నం వేడివేడిగా ఉంటుంది, పిల్లలు తినేస్తారు అని. పుదీనా రైస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సింపుల్గా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎక్కువ చేస్తాను నేను ఇంకో రైస్, పోప్ రైస్ చేసేస్తా ఫాస్ట్గా. ఇంట్లో ఎప్పటికీ లెమన్స్ ఉంటూనే ఉంటాయి. లంచ్కైనా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, ఈవినింగ్ టైంలో అయినా ఒకవేళ పిల్లలకి ఇష్టం లేని కర్రీ ఏదైనా ఉన్నా కూడా ఇది ఫాస్ట్గా చేసేస్తూనే తింటారు మా పిల్లలు. అన్నంలో లెమన్, సాల్ట్ వేసి కలుపుకొని పక్క పెట్టుకున్న తర్వాత ఇందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, ఆనియన్స్ అన్నీ వేసి కొంచెం పసుపు వేసి కలబెట్టుకొని ఆ పక్కకు పెట్టుకున్న రైస్ అంతా అయితే ఇందులో వేసిన. సింపుల్ రెసిపీస్ ఇవి. నెక్స్ట్ వీడియోలో ఇంకో 3 రెసిపీస్ అయితే చూపిస్తాను. వీడియో చూసారుగా, నచ్చితే లైక్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్.